ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జోయి మాల్యా బాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 10:15 హైకోర్టులోని 1వ నెంబర్ కోర్టు హాల్లో జస్టిస్ జోయి మాల్యా బాగ్చితో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ జోయి మాల్యా బాగ్చి కోల్కతా నుంచి ఏపీకి బదిలీ అయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలగడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్ జేకే మహేశ్వరికి సోమవారం అమరావతి హైకోర్టులో ఫుల్ కోర్ట్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బదిలీపై వెళ్తున్న సీజే జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ సహచర న్యాయమూర్తులు ఇతర అందరి సమిష్టి కృషి సహకారంతో హైకోర్టు ప్రఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే రీతిలో తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. తాను గ్రామీణ ప్రాంతం నుండి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చానని, కష్టించి పనిచేయడం ద్వారా వ్యవస్థ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు తన వంతు కృషి చేశానని చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనేక సవాళ్లను అధిగమించి న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రతిష్టను కాపాడేందుకు తన వంతు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటి రాష్ట్ర స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ను ఇక్కడ నిర్వహించుకోగలిగామని తెలిపారు. కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో వివిధ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. హైకోర్టు ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయడంతో పాటు ఈ సంస్థకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిని హైకోర్టు న్యాయమూర్తులు దుస్సాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోలు సభలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, వారి సతీమణులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Which can be followed by the others. May it be of a conference, may it be of the meetings, may it be for development of the applications, may it be for the rules, but the overall thinking was that how the Andhra Pradesh High Court may put and give a remark to everyone. So far as my working is concerned, I born in a very normal family, came from a village background. Since then, I thought that except a hard labor, I cannot go ahead. I was not a born intelligent, and I do not want to be intelligent. By my hard labor, I have tried to be diligent. And I made this much effort. And if it is beneficial to all, then it may be regarded by everyone. I do not know I deserve for all the applauses as was said to me, but I want to make some comments to my brother and sister judges and conveying brother Joymala Bagchi that what a cooperation I could have from all my brother and sister judges. You would realize in few months. Contribution of honorable judges, registrars, staff and other members. With your lordship's speech, your lordship touched all of our hearts, my lord. We will never misremember the positive impact that your lordship had on us both personally and professionally. Through your lordship's kind support and leadership, your lordship fixed smiles on all of our faces from time to time. My lord, today our beloved sister and head of team of registrars, Miss B. Bhanumati, is not here as she went to Delhi to receive Honorable Sri Justice Arup Kumar Goswami,
who has been designated as Chief Justice of High Court of Andhra Pradesh. So, on behalf of Registrar General Madam, I am conveying gratitude and wishes to the Honorable Chief Justice. I thank His Lordship, Honorable the Chief Justice, Madam Srimati Uma Maheswari ji, Honorable Sri Justice Joy Malia Bagchi, and Honorable Judges of High Court of Andhra Pradesh, respected spouses of Honorable Judges, registrars, law clerks, and other officers for participating in this farewell function. I also thank the press and media for live streaming this program. Thank you, my lords, and thank you for everyone. Jai Hind.